హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, ఇంతకు ముందు వరకు 5 గంటల 50 నిమిషాల నుంచి ఈవినింగ్ 5 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల వరకు ఏ ఏ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న అనౌన్స్మెంట్, లింకింగ్ అనౌన్స్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా మారుతూ ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదండి. ఇక ఈ వీడియోలోనేమో నైట్ 8 PM నుండి ఇక క్లోజింగ్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా ఎలా మారుతూ ఉంటాయి అనౌన్స్మెంట్స్ అనే విషయము దీంట్లో తెలుసుకుందాము. అలాగే 8 PMకి ఎవ్రీడే మస్తీ మజా అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ది. అది 45 మినిట్స్ ఉంటుందన్నమాట. కాబట్టి దాని స్క్రిప్ట్ కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఇక 8 PM నుండి ఎలా మారుతూ ఉంటాయి ఆ అనౌన్స్మెంట్స్ అనేది స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 20 సెకండ్లు. మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేసి ఒక 2-3 సెకండ్లు ఫిల్లర్ వేస్తామన్నమాట. ఆ 3 సెకండ్ల తర్వాత దేశం నలుమూలలా వైరల్ అవుతూ ట్రెండింగ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది ఈనాటి మన మస్తీ మజా కార్యక్రమం మీ ఆర్జే దివ్యతో అని చెప్పేసి ఫస్ట్ అనమాట ఇంట్రొడక్షన్ జాక్టక్ అనమాట. ఇది చిన్నగా స్మాల్గా ఉంటుంది. ఒక 2 సాంగ్స్ వేసేస్తామన్నమాట. ఇది చెప్పేసి ఒక 2 సాంగ్స్ వేసేస్తాము. 2 సాంగ్స్ వేశాక ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక ఫస్ట్ జాక్టక్ స్టార్ట్ అవుతుందన్నమాట. పాటలు అయిపోయాక మస్తీ మజా కార్యక్రమం వింటున్నాము. మరి ఈనాటి మన మస్తీ మజా కార్యక్రమంలోని మొదటి వైరల్ న్యూస్ ఏంటో తెలుసుకుందామా. ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్. తల వెంట్రుకల నుండి కాలి గోటి వరకు మనల్ని మనం అందంగా ప్రజెంట్ చేసుకోవడానికి ఎన్నో రకాల ఫ్యాషన్ ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మంచి హెయిర్ స్టైల్ సెట్ చేశారనుకోండి, అంతటితో ఆగుతారా? దానికి తగిన దుస్తులు లేకుంటే ఎలా అంటారు కదా. ఆ హెయిర్ స్టైల్కి ధీటైన హుందా దుస్తులు వేసాకైనా ఆగుతారా? అయ్యో, కాస్ట్యూమ్స్కి సూట్ అయ్యే ఫుట్వేర్ లేకపోతే ఎలా అని వర్రీ అవుతారు. ఆ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్స్కి సూట్ అయిన ఫుట్వేర్ కూడా వేశారనుకోండి, ఇక అద్దంలో వారి అపియరెన్స్ చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అయితే అంటే వారి అలంకరణ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్తో ఆగిపోకుండా ఫుట్వేర్ కూడా జతగలిస్తేనే ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. రకరకాల దుస్తులకి తగినట్టుగా సందర్భానుసారంగా ధరించగలిగే పలు రకాల చెప్పులు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేసేస్తున్నాయి కదండి. అబ్బా, ఏంటి చెప్పుల గోలా అంటారా? అదే కదా మరి ఇక్కడ వైరల్ అవుతున్న విషయం. తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అనేసి ఇది మళ్ళీ 2 సాంగ్స్ వేయాలన్నమాట. మళ్ళీ ఆ 2 సాంగ్స్ కూడా అయిపోతాయి కదా. ఈ ఫస్ట్ జాక్టక్ ఇలా సస్పెన్స్ క్రియేట్ చేస్తామన్నమాట. క్రియేట్ చేసి, ఎందుకంటే స్టే ట్యూన్ చేసుకోవాలి కదా మన ఛానల్లోనే ట్యూన్ చేసుకోవడానికి, అలా సస్పెన్స్ క్రియేట్ చేసి ఒక 2 సాంగ్స్ వేసేస్తాం. 2 సాంగ్స్ తర్వాత మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం చెప్పుల గురించి. మన అలంకరణలో ఆఖరి కొసమెరుపులానే కాకుండా మన పాదాలకు రక్షణగా ఉండే చెప్పులు మన డే టు డే లైఫ్లో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అంతే అంటారా? అయితే తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు అనే గ్రామంలో మాత్రం అసలు ఎవ్వరూ చెప్పులు వేసుకోరటండి. ఆశ్చర్యంగా ఉంది కదా నాకు కూడా. ఆ ఊళ్ళో 10 నుండి 15 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ గ్రామానికి సీఎం వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ఇక ఎవ్వరు వచ్చినా కూడా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందేనట. ఇది తరతరాల వారి ఆచారమట. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఎంతో భక్తితో కొలిచే స్వామిపై ఉన్న అమితమైన గౌరవం వల్ల ఈ ఆచారం వచ్చిందంట. అక్కడ ఎవ్వరికీ ఏ దుర్వ్యసనాలు ఉండవు.
ఎప్పుడు ఇంటి ఆహారం మాత్రమే భోంచేస్తారట. దుర్వ్యసనాలంటే తెలుసు కదండీ. సిగరెట్ తాగడం గానీ, మందు తాగడం గానీ, ఇతరుల మీద ఈర్ష్య, ద్వేషాలు పెంచుకోవడం గానీ, ఇట్లాంటివి ఏమి ఉండవనమాట. అంటే వాళ్ళు అంత డెడికేషన్‌గా ఉంటారు ఆ దేవుడికి అని అర్థమవుతుంది కదండీ. అసలు భక్తితో మంచి ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు పాటిస్తున్న ఈ ఊరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా 2 సాంగ్స్ కూడా వేసేస్తామన్నమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 2 సాంగ్స్, ఫస్ట్ జాక్టాకి 2 సాంగ్స్, మళ్ళీ ఇప్పుడు కూడా 2 సాంగ్స్ కదండీ. మొత్తానికి 6 సాంగ్స్ వెళ్ళాయి. అంటే ఆల్మోస్ట్ 25-26 మినిట్స్ అయిపోతాయి. కాబట్టి ఇంకొకసారి టైం చెక్ చెప్పొచ్చు అనమాట. ఆ 2 సాంగ్స్ అయిపోయాక మస్తీ మజా కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 8:25 దాటి 40 సెకండ్లు. మరి మన నెక్స్ట్ వైరల్ న్యూస్ వినేద్దామా? మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న భక్తులు ఆ త్రివేణి సంగమంలో మునకలు వేస్తే మనం ఇంతవరకు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని నమ్ముతారు. అయితే కొంతమంది భక్తుల వింత చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటి గురించి తెలుసుకుందాం. వెంటనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకా 2 సాంగ్స్ వేసేస్తాము. అంటే 8:45 వరకే కాబట్టి లాస్ట్ జాక్టాక్ అయిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక సాంగా, హాఫ్ సాంగా అనేది టైంని బట్టి మనము ఫేడ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఆ 2 సాంగ్స్ కూడా అయిపోయిన తర్వాత మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం మహాకుంభమేళా పవిత్ర స్నానాలకు వచ్చిన భక్తులు వింత చేష్టల గురించి. సర్వపాపాలను ప్రక్షాళన చేస్తాయని త్రివేణి సంగమ పుణ్యస్నానాలు చేస్తున్న భక్తుల్లో కొంతమంది మరణించిన వారి తల్లిదండ్రుల ఫోటోను మునకలు వేస్తుంటే, మరికొంతమంది భక్తులు తమ పెంపుడు కుక్కలను త్రివేణి ఘాట్లో ముంచి లేపుతున్నారటండి. అయితే ఇంకొంతమందిలో కౌశల్ సాహు అనే వ్యక్తి మాత్రం ఏకంగా తన మొబైల్ ఫోన్ను 3 సార్లు మునకలేయించాడు. దీంతో అతడి చుట్టుపక్కలున్న జనాలు అతని చేష్టలను వింతగా చూశారు. మొబైల్ ఫోన్కు పవిత్ర స్థలంలో పవిత్ర స్నానం చేయిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది. ఇది అన్నమాట. ఇంతవరకు అయిన తర్వాత మనం టైం చూసుకొని సాంగ్ వేసేసేయాలి. సాంగ్ వేసేసి ఈ 8:45కి ఏముంటుంది, వార్తలు ఉంటాయి. దానికి అస్సలు లేట్ చేయకూడదనమాట. అసలు ఒక్క 2 సెకండ్స్ కూడా లేట్ చేయకూడదు. కాబట్టి కొంచెము బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి 2, 3. కాబట్టి కొద్దిగా 8:44 అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఉన్నప్పుడే పాటను ఫేడ్ అవుట్ చేసి ఈ మస్తీ మజా క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చి మళ్ళీ వార్తల అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నమాట. ఎలా అంటే, మీరు ఇంతవరకు మస్తీ మజా కార్యక్రమం విన్నారు. మస్తీ మజా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ రెండిట్లలో ఏదైనా ఒక్కటైనా చెప్పొచ్చు, రెండైనా చెప్పొచ్చు, పర్లేదు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. అనంతరం 9 గంటలకు న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 ఉర్దూలో వార్తలు, 9:30 ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారమవుతాయి అని చెప్పేసి ఒక ఫిల్లర్ వేసేసేయాలన్నమాట 2 సెకండ్స్. ఇందాక మస్తీ మజా క్లోజింగ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఒక 2 సెకండ్స్ ఫిల్లర్ వేసి ఈ వార్తలకు అనౌన్స్మెంట్ చేసేయాలన్నమాట. తర్వాత ఫిల్లర్ వేసి మనము పిఎఫ్ఎల్ వింటూ ఉండాలన్నమాట. ఇట్లా ముంబై కేంద్రం నుండి రిలే అయినా కూడా ఈ వార్తలైనా కూడా వేరే ఛానల్ నుంచి మనము ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి వాటిని ముందస్తుగానే, అంటే ఫ్యాడర్ ఎయిర్లోకి మనం ఇవ్వక ముందే ముందస్తుగా వినాలన్నమాట. పిఎఫ్ఎల్ అంటారు ఆ స్విచ్ని. అది ఆన్ చేసి వింటూ ఉండాలన్నమాట.
ఆ పిఎఫ్ఎల్ వింటూ ఉంటూనే మనకు అర్థమవుతుందనమాట. వాళ్ళ అనౌన్స్‌మెంట్ మళ్ళీ రాకూడదు. మన అనౌన్స్‌మెంట్ తర్వాత డైరెక్ట్ వార్తల్లోకి వెళ్ళాలి కాబట్టి, వాళ్ళ అనౌన్స్‌మెంట్ అయ్యాక మనం ఇక్కడ ఫ్యాటర్ ఇచ్చుకోవాలనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఈ పిఎఫ్ఎల్ అనేది వినడం. అయితే ఇక్కడ నేను ఒకటేసారి సమాచార్ సంధ్య, న్యూస్ ఎట్ 9 ఉర్దూలో వార్తలు, ముంబై ప్రసారాలు ఈ 4 గురించి ఒకేసారి చెప్పేశాను. 8:45 నుంచి 10 వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చెప్పేశాను. ఎందుకంటే అవన్నీ కూడా వేరే ఛానల్ నుంచి మనం తీసుకుంటున్నవి. అయితే ఇక్కడ ఇవన్నీ ఒకటే ఫ్యాడర్ మీద వెళ్ళవన్నమాట. 3 డిఫరెంట్ ఫ్యాడర్స్ మీద వెళ్తాయి. ఫస్ట్ చెప్పిన సమాచార్ సంధ్య హిందీలో వార్తలు, న్యూస్ ఎట్ 9 ఇంగ్లీష్లో వార్తలు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాయి కదా, ఈ రెండు కలిపి ఈ హాఫ్ అన్ అవర్ అనేది ఒక ఫ్యాడర్ మీద వెళ్తాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ వస్తాయి దీంట్లో. మనకు కావాల్సింది ఏంటి? ఉర్దూ వార్తలు కావాలి. ఉర్దూ న్యూస్కి పక్కన ఫ్యాడర్ ఉంటుంది. మనం అది టైం చూసుకొని అనౌన్స్మెంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ పిఎఫ్ఎల్ వినుకుంటూ ఉర్దూ న్యూస్ వెంటనే ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ న్యూస్ ఇవ్వగానే ఉర్దూ న్యూస్ ఇవ్వాలి. ఉర్దూ న్యూస్ 15 మినిట్స్ అయిన తర్వాత ముంబై కేంద్రం నుండి రిలే అవుతుంది కదా, మళ్ళీ అది పక్కన ఫ్యాడర్ ఉంటుంది. అది చూసుకొని మళ్ళీ అక్కడ కూడా మనం పిఎఫ్ఎల్ వింటూ కరెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే సమయానికి అది ముంబై కేంద్రం నుంచి వచ్చే ఫ్యాడర్ ఇచ్చేసేయాలన్నమాట. ఇలా 3 ఫ్యాడర్స్ మార్చాలన్నమాట. అయితే నైట్ ట్రాన్స్మిషన్ వాళ్ళకి సాయంత్రం 5 గంటల నుంచి 8:45 వరకు కూడా మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ మాత్రమే వస్తాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 20 నిమిషాలు పక్కన కూర్చొని తినే టైం ఉండదన్నమాట 8:45 వరకు కూడా. కాబట్టి నైట్ టైం డిన్నర్ చేసేవాళ్ళు, అంటే ఈ ట్రాన్స్మిషన్లో ఉన్నవాళ్ళు మాత్రం 8:45 తర్వాతే తినవలసి వస్తుందన్నమాట. అలా ఈ 10 గంటల లోపు 3 ఫ్యాడర్స్ మార్చుకుంటూ మొత్తానికి తినేస్తాం. తినేసాక ఇక టైం చూసుకొని 10 గంటలు అవుతుంది కదా, అప్పుడు మనకి మన ప్రోగ్రామ్ 1 అవర్ ప్రోగ్రామ్, లాస్ట్ 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏమంటారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అలా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, తెలిసిన విషయమే. అది రికార్డెడ్ ప్రోగ్రామ్ అనమాట. రికార్డెడ్ ప్రోగ్రాము దానికి ఎలా ఉంటుందంటే, అనౌన్స్మెంట్ ఫస్ట్ 10 గంటలు కాగానే అది మాంటేజ్ మ్యూజిక్ సిబిఎస్ది వస్తుంది కదా, ఒక మ్యూజిక్. అంటే హిందీ ముంబై కేంద్రంలోని ప్రోగ్రామ్స్, మన ప్రోగ్రామ్స్ డిఫరెన్షియేట్ చేయడానికి ఒక సపరేట్ మ్యూజిక్ పెట్టారనమాట. అది వేసేయాలన్నమాట. అది ఒక 20 సెకండ్స్ అలా ఉంటుంది. అది వేసేసాక ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 20 సెకండ్లు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు అని చెప్పేసి అది రికార్డెడ్ ప్రోగ్రామ్ ఆన్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఈ రికార్డెడ్ ప్రోగ్రాంలోనే ఇదంతా ఉంటుంది, నాటి మేటి సినీ గీతమాలిక. ఈ మధ్య అలా చేశారన్నమాట. ముందు మేము అనౌన్స్ చేసేది ఉండను, అన్ని వివరాలు కూడా రికార్డెడ్ ప్రోగ్రాంలో ఉంటున్నాయి. కాబట్టి మేము ఓన్లీ స్టేషన్ ఐడెంటిటీ చెప్పేసి టైం చెప్పేసి రికార్డెడ్ ప్రోగ్రామ్ ఆన్ చేసేస్తే దాంట్లోనే అన్ని నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ అని స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎండింగ్లో కూడా ఎండింగ్ అనౌన్స్మెంట్ మీరు ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం మంచిపగడం నాగరాజు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఇది ఈ అనౌన్స్మెంట్ అనేది అప్పట్లో మేమే చెప్పాల్సి ఉండేది. ఈ మధ్య రికార్డెడ్ ప్రోగ్రాంలోనే ఇది భాగంగా వేసేస్తున్నారన్నమాట. అయితే ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ మనకి 10 to 11 1 అవర్ ఉండాలి, కానీ ఓన్లీ 56 మినిట్స్, 57 మినిట్స్, 55 మినిట్స్ అలా ఉంటుందన్నమాట. ఆ మిగతా టైం గ్యాప్ ఎలా ఫిల్ చేస్తాను అన్నది నేను ముందు వీడియోలో, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అది వినని వాళ్ళు అక్కడికి వెళ్ళి వినండి. అది ఈజీగా, అంటే రేపటి కార్యక్రమాల వివరాలు విశేషాలని చెప్తామన్నమాట. అలా చెప్పేశాక
మనకి 11 గంటల 1 నిమిషం తర్వాత క్లోజింగ్ అనౌన్స్మెంట్ చెప్పాలన్నమాట. ఎగ్జాక్ట్ 11 చెప్పొద్దు. అలా మొత్తానికి ఈ టైం గ్యాప్ ఫిల్ అయిన తర్వాత 11 గంటల 1 నిమిషం దాటాక మనం క్లోజింగ్ అనౌన్స్మెంట్ చెప్తామన్నమాట. అదేవిధంగా చెప్తామనేది ఇప్పుడు చూద్దాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటల 2 నిమిషాలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు FM బ్యాండ్ 102.8 మెగాహెర్ట్జ్పై ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్ అని చెప్పేసి ఇక ఫ్యాడర్ డౌన్ చేసేయాలి. ఇక అప్పటి నుంచి నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట మన FM బ్యాండ్ 102.8 మెగాహెర్ట్జ్ టిల్ 5 గంటల 50 నిమిషాల వరకు. దాని తర్వాత అనే శబ్దం పెడతామన్నమాట. ఫస్ట్ ట్రాన్స్మిషన్, ఎర్లీ మార్నింగ్ ట్రాన్స్మిషన్ ఉన్నవాళ్ళు ఆ సౌండ్ పెట్టేస్తారన్నమాట. ఆ సౌండ్ పెట్టారు అంటే స్టూడియోలోకి అనౌన్సర్ వచ్చారు అని అర్థం అన్నమాట. దాని తర్వాత 5 minutesకి అన్నీ చూసుకోవాలి. అయితే నేను ఈవినింగ్ ట్రాన్స్మిషన్ ఈవినింగ్ 5 PM to 11 PM వరకు చేస్తున్నాను కదా ఈ మధ్య. అయితే ఫస్ట్ వెళ్ళగానే కూడా ఎనీ ట్రాన్స్మిషన్ అనుకోండి, ఏ ట్రాన్స్మిషన్లోనైనా రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఒకవేళ ఉంటే ముందే 5 PM to 11 PM వరకు ఏ రికార్డెడ్ ప్రోగ్రామ్స్, ఏ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్, ఏ కమర్షియల్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయో ముందే అవన్నీ రెడీగా ఉన్నాయా ప్లే చేసుకోవడానికి అనేవి చూసుకోవాలి. లోడెడ్ చేశారా లేదా, లోడ్ చేయకపోతే కన్సల్టెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు లోడ్ చేస్తారనమాట. ఇలా అన్నీ ముందే చూసుకోవాలి. అనౌన్సర్కి చాలా అటెంటివ్గా ఉండాలన్నమాట ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు. అదనమాట విషయం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్